ఇంకొక మాట చెబుతా బాగా ధైర్యం కలగడానికి. ఈవేళ పత్రికలు ఏవి చూసినా, టీవీల్లో చూసినా, లేదా టాస్క్ ఫోర్స్ లాంటి వాటిలో ఘోరాల నేరాల్లో చూసినా ఎందుకు జరుగుతున్నాయో గమనించండి. మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం. సమాజంలో అక్రమ సంబంధాలు భయంకరంగా పెరిగిపోతున్నాయి. అక్రమ సంబంధాలు, ఎంతమంది పిల్లలున్నా సరే, ఎంత వయస్సున్నా సరే, ఆడ మొగ ఇద్దరు గాడి తప్పుతున్నారు. ఏం మొహమాటం లేదు ఈ విషయం చెప్పడానికి. పిల్లలకి తల్లి మీద తండ్రి మీద నమ్మకాలు పోతున్నాయి. ఇంత చేసి దీనివల్ల పొందేది ఏమిటి? మనం భార్య దగ్గర, భర్త దగ్గర పొందలేని సుఖం అవతల వాళ్ళ దగ్గర ఎలా పొందుతామండి? ఏదైనా ఇంత భయపడుతూ, చచ్చిపోతూ, బాధపడుతూ, ఎవడు చూస్తాడో అని బెంగపడుతూ ఈ వధవ సౌఖ్యం ఓ సౌఖ్యమా? కానీ మనిషి మనస్సు ఆడైనా మొగైనా ఎలా ఉంటుందంటే అదేదో గొప్ప, ఇంతకాలం ఇది అలవాటు పడ్డాం 10 ఏళ్ల బట్టి, కాబట్టి ఇది చాలా పాతదేదో రోత, కొత్తదేదో వింత అంటే అలా అనిపిస్తుంది. దానివల్ల సమాజంలో ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, ఎన్ని నేరాలు జరుగుతున్నాయి. ఇదివరకు ఉద్యోగం వచ్చిందంటే ఖాయం, ఇంకా తిరుగులేదు. పెళ్ళి ఏంటంటే ఖాయం, ఇంకా తిరుగులేదు. ఇవాళ ఉద్యోగానికి గ్యారంటీ లేదు, పెళ్ళికి అసలే గ్యారంటీ లేదు. మళ్ళీ పెళ్ళి ఎన్ని పెళ్ళిలో తెలియదు ఇక్కడ. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? రకరకాల కారణాలు, రకరకాల విడాకులు, రకరకాల గొడవలు, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేని పరిస్థితి. ఈ మొత్తం మహామాయకు కారణం ఎవరో తెలుసా? మన్మథలీల సాగుతోంది. మనస్సులో పుట్టే ఓ పిచ్చి కోరిక, కామవాంఛ. ఆ లీలకి, ఆ బాణాలకి అందరూ పడిపోతున్నారు. ధనుష్ప ఉష్పం ఊర్వి మధుకర్రమయి. అంత లీల మన్మధుడు ఎలా చేయగలుగుతున్నాడో, ఇంతమందిని కామవాంఛలకు ఎలా గురి చేయగలుగుతున్నాడో సౌందర్యలహరిలో శంకరాచార్య స్వామి చెబుతారు. ధనుష్ప ఉష్పం మౌర్వి మధుకర్రమయి పంచవిశిఖాక వసంత సామంతో మలయమరుదాయోధనరథక తదాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. ఈ మొత్తం లోకాన్ని మహామాయలో ముంచేంత మహాశక్తి మన్మధుడికి ఇచ్చింది అమ్మవారే. ఇక్కడ సాక్షాత్తు మనకి విగ్రహ రూపంలో కనిపిస్తూ ఉన్న మహాకాళీదేవి ఆ పని చేసి. అందుకే ఆవిడ చేతుల్లో అన్ని రకాలు ఉంటాయి. మీరు ఓ చేతుల్లో ఖడ్గం ఉంటుంది, ఇంకో చేతుల్లో త్రిశూలం ఉంది, త్రిగుణాలని నేను పోగొడతాను అన్నట్టుగా. ఖడ్గం ఉంది, అధర్మాన్ని సంహరిస్తాను అన్నట్టుగా. ఇంకో చేతుల్లో వెండి గిన్నె ఉంది, నీకు ఏది అడిగితే అది ఇస్తానయా, అన్నమే కాదు సమస్తమైన కోరికలు తీరుస్తానయ్యా అన్నట్టు కల్పవృక్షంలాగా వెండి గిన్నె పట్టుకున్నది అక్కడ అమ్మవారు, మీరు గమనించండి. ఇలా ఇంకొక చేతిలో డమరకం ఉంది. ఆ డమరకం అర్థం చూడండి, చాలా చోట్ల కనపడదు. అమ్మవారి చేతుల్లో, శివుడి చేతుల్లో ఉంటుంది, దక్షిణామూర్తి చేతుల్లో ఉంటుంది. అమ్మవారి చేతుల్లో డమరకం చాలా చోట్ల ఉండదు. ఎందుకు డమరకం ఉంటుంది తెలుసా? డమరకం అంటే అడురక్ అడురక్ అడురక్. సరిగ్గా ఆ శబ్దం ఎక్కడ వాడతారో గమనించండి. చిన్నపిల్లల్ని ఏదైనా మాయ చేసేటప్పుడు అడుర ఏం లేదురా, అడుర ఏం లేదురా అంటారు. సరిగ్గా అమ్మవారు ఇక్కడ మహాకాళీదేవి డమరక వాద్యం ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఏం లేదురా, ఈ ఊరికి జీవితం గురించి కంగారు పడకమ్మా, ఏమీ లేదు వదిలే అని మహామాయ అని చెబుతుంది ఆవిడ. అందుకని ఆ డమరుకాన్ని అమ్మవారి ఆయుధంలో ఏర్పాటు చేసినందుకు ఆ భక్తులకి, స్థాపకులకి అందరికీ నేను నమస్కారం చేస్తున్నా. అది ఉండాలి ఖచ్చితంగా. ఆ డమరక ధ్వని అని వస్తున్నాడు ఖచ్చితంగా. అది సరిగ్గా అదే మరి ఎప్పుడు వస్తుందో గమనించండి మన జీవితాల్లో. పూర్వం తల్లులు పిల్లల్ని ఉయ్యాల్లో పడుకోబెట్టేటప్పుడు ఆయి అనేవారు. తెలుగు భాష గొప్పతనం. ఈ అంటే అర్థం ఎవరికీ తెలియదు, ఏ తెలుగు మాస్టర్ చెప్పలేడు. పైగా దాన్ని రాయడం కూడా కష్టం. రాయండి ఎవడైనా. ఏం రావు, ముందు లా రాస్తావా, బా రాస్తావా, డా రాస్తావా, రావొత్తు పెడతావా, ఏం పెట్టాలో తెలియదు. తెనాలి రామకృష్ణుడు దిగి రావాలి, ఏమీ తెలియదు. కానీ దాని అర్థం ఏంటంటే, తల్లి ఎందుకంటుంది ఆ మాట అంటే, తల్లి పెదవులు ఎలాగా అంటుంటే పిల్లాడు విచిత్రంగా చూస్తూ ఉంటాడు, చూసి పడుకుంటాడు. కానీ అందులో ఏమిటంటే, ఒరే అబ్బాయి నువ్వేదో కంగారు పడుతున్నావు జీవితాన్ని గురించి, ఏం లేదురా ఈ సుఖంగా పడుకో అని అర్థం. అది జీవితం ఏం లేదురా, తర్వాత అంతా బాధలే నాయన. ఈ ఉయ్యాల్లో ఇలా ఉన్నంతసేపే నీ మాట మేము విన్నా, మా మాట నువ్వు విన్నా. తర్వాత నీకు అమ్మాయి దొరుకుతుంది నాయన, నువ్వు మా మాట వినవా, అయిపోయింది లెక్క. నీ ఉద్యోగం అంటావు, ఇంకోటి అంటావు, అయిపోయింది ఇక్కడ లెక్క. మేము కూడా నీ గురించి అన్ని బంధాలు తెంచేసుకుంటాం, అయిపోయింది లెక్క. అందుకని ఈ జీవితం ఏం లేదురా అబ్బాయి, పెద్ద మాయ అని ఉయ్యాల్లో పిల్లాడికి చెబుతున్నటువంటి తల్లి, తెలుగు తల్లి ఒక్కతే, తెలుగు భాష ఒక్కటే. ఆ భాషలో అంత గొప్పతనం ఉంది. మరో భాషలో ఏదో ఉండదండి, తమిళంలో కానీ హిందీలో కానీ ఈ మాట ఉండదండి. తెలుగు తల్లులే అనేవారు ఈ మాట. అంటే ఏం లేదురా అంత మాయ. ఆ మాయాన్ని తెలియజేయడానికి ఇక్కడ మహాకాళీదేవి డమరుకాన్ని పట్టుకుంది. ఇక్కడ ఏం లేదురా, ఉట్టిదేరా, ఇదంతా మాయ, జగన్ మిథ్య, బ్రహ్మ సత్యం, ఈశ్వరుడు ఒక్కడే సత్యం, ఈ జగత్తు మిథ్య, ఈ బంధాలన్నీ మిథ్య. ఈవేళ మాట్లాడినవాడు రేపు అలా మాట్లాడు, మాట మార్చేస్తున్నాడు. ఈవేళ ఉన్న మనిషి రేపు అలా లేడు, మారిపోయాడు. ఈవేళ నిజంగా ధర్మాత్ముడు అనుకున్నావు, రేపు అధర్మాత్ముడు కనపడ్డాడు. ఈవేళ ఏదో చెడ్డవాడు అనుకున్నావు, వాడు మంచివాడు అయ్యాడు. ఆశ్చర్యకరంగా ఎన్ని ఉన్నాయండి.
అనేక రకాల మాయలు మన ముందు చూస్తున్నాం ఇక్కడ. మరి ఇది మాయ కాకపోతే ఏమిటి ఇక్కడ? అందుకని అది గమనించాలి. ఆ మన్మథుని యొక్క లీలకు శక్తి ఎందుకు వచ్చింది అంటే, ప్రపంచంతో ఒక ఆట ఆడుకోవాలి అంటే ఆ శక్తిని ఉపయోగించాలి. అందుకని మన్మథ శక్తిని అమ్మవారు పుట్టించింది. లేకపోతే వాడికంత శక్తి ఎక్కడదండి? ధను పౌష్పం. ఆయన విల్లు ఏమిటి అంటే చెరుకు విల్లు. చెరుకు గడతో విల్లు ఎవరైనా తయారు చేయగలరా? ఊరికి సన్నగా ఎలా ఉంటుంది, అది విరిస్తే విరిగిపోతుంది. అది విల్లు ఏమిటి? మౌర్వి మధుకరమయీ. దాని వింటి నారిపోని ఏమైనా గట్టిగా ఉందా అంటే మధుకర్రమయ్యి. తుమ్మెదలు వింటినారిగా ఉన్నాడు. తుమ్మెదలు ఒక వరుసలో ఉంటాయా? ఓ దాని పక్కన ఒకటి. అంటే ఇంత మాయ. చెరుకు విల్లు పెద్ద మాయ. దాన్ని ఏ రకంగా వాడడానికి వీల్లేదు. అది విల్లుగా పనికిరాదు. గట్టిగా ఉంచామంటే విరిగిపోతుంది. శివధనుస్సు విరిగిపోయింది రాముడి చేతుల్లో. చెరుకు విల్లు ఎంత? చెరుకు విల్లు విల్లు కాదు, కానీ ఉద్దేశం ఏమిటో తర్వాత చెబుతా. మౌర్వి మధుకర్రమయ్యి. తుమ్మెదలతో వింటినారు. తుమ్మెదలు వింటినారు ఏమిటి? తుమ్మెదలను గంపెట్టి జిగురు పెట్టి అతికిస్తావా? వింటినారు ఎలా అవుతాయి? పంచవిశిఖాహ. ఇంత చేస్తే ఆయన దగ్గరున్న బాణాలు 5 5 పువ్వులు. అవి కూడా పోనీ వాయవ్యాస్త్రం కాదు, గారుడాస్త్రం కాదు, దారుణాస్త్రం కాదు. ఇంత చేస్తే పువ్వులు ఏమిటవి? అరవిందం అశోకం చ చోతం చ నవమల్లిక నీలోత్పలం చ పంచైతే పంచబాణస్య సాయక. అరవిందం ఎర్రదామర పువ్వు, అశోకం అశోక పుష్పం, అది ఎర్రగా ఉంటుంది, తెల్లగా కూడా ఉంటుంది. చోతం చ ఉగాది కాలంలో వచ్చే మామిడి పువ్వు, నవమల్లిక మల్లె పువ్వు, నీలోత్పలం నల్ల కలువ పువ్వు. ఇవి ఈ పువ్వులు బాణాలట. చెరుకు విల్లుట. తుమ్మెదలు వింటున్నారట. వసంత సామంతగా. పోని ఆయనకి సహకారం చేసేది ఎవరు అంటే, పక్కన సినిమాల్లో హీరో పక్కని ఒక హాస్యగాన్ని ఎవరో పెడుతూ ఉంటారు, సరదాగా కూడా ఉంటూ ఉంటాడు అన్నిటికీ. ఈ హీరోయిన్కి ఈయనకి లంకెలు పెట్టడానికి పనికొస్తాడు ఆయన ఖచ్చితంగా. అందుకని అలాగే ఈ మన్మధుడికి సహాయకుడు ఎవరు అంటే వసంతుడు. ఆయన 2 నెలలు మాత్రమే ఉంటాడు వసంత ఋతువు, తర్వాత ఉండడం వల్ల. వసంత సామంతక మలయమరుదు అయోధన రథక. ఇంత చేసి ఆయన ఏ రథం మీద వస్తాడు అంటే మలయమారుతం అనే రథం మీద వస్తాట. మారుతం అంటే గాలి. మలయ మారుతం అంటే దక్షిణాన కేరళ ఉంది కదా మనకి, అక్కడ మలయ పర్వతం ఉంది. అక్కడ మంచి గంధపు చెట్లు ఎక్కువగా ఉంటాయి. అక్కడి నుంచి వచ్చే గాలి. ఈయన మొత్తం ఈ మన్మధుడు లోకాన్ని మాయ చేస్తున్నాడు. ఈయన ధనుస్సు చెరుకు విల్లు, వింటినారేమో తుమ్మెదలు, బాణాలేమో పువ్వులు, ఆయన రథమేమో మలయ మారుతం. అది నిలకడగా ఉండేది కాదు. ఇంత చేస్తే తుఫాను గాలి కాదు, పిల్లగాలి. అది ఏమీ నిలకడదు కాదు. ఇంత చేస్తే 2 నెలలు మాత్రమే ఉండే వసంతుడు ఈయనకి సహాయకుడు. ఇంత అల్పమైన సైన్యం పెట్టుకుని లోకాన్ని ఎలా మాయ చేస్తాడండి అంటే ఉద్దేశం ఏమిటో తెలుసా? సరిగ్గా ఈ వాతావరణం ఉన్నప్పుడే మనకు కామవాంఛలు కలుగుతాయి. గమనించండి. వసంత ఋతువు, చైత్రం వైశాఖం, అన్ని పువ్వులన్నీ వికసించి ఉంటాయి. తోటలోకి వెళ్ళి రకరకాల పువ్వులను చూడగానే కాలేజీలో ఉండే కుర్రాడికి ఏమనిపిస్తుందంటే, ఓ పువ్వు కోసి ఎవరన్నా గర్ల్ ఫ్రెండ్కి ఇద్దాం, ఈ పువ్వులు లేకపోతే వీడు ఇచ్చేవాడు కాదు. ఈ వాతావరణకు వసంత ఋతువు. అలాగే పిల్లగాలి వీచించగ్గా ఇలా ఒక్క పోసేస్తుంటే కలగమన్నా ఏ కోరికలో కరగవు. అందరూ వైరాగ్యంలోనే ఉంటారు హాయిగా. కాబట్టి సుఖంగా కూర్చున్నారు మీరు నేను కూడా. అలా కాకుండా ఇక్కడికి చల్లగా పిల్లగాలి ఇలా వీచింది అనుకోండి, నా భావాలు వేరే మీ భావాలు వేరే రకరకాలుగా మారిపోతాయి. వాతావరణం మనుషుల్ని పాడు చేస్తుందండి. అందున ఈ కాలంలో మనస్సును నిగ్రహించుకోవడం సాధ్యం కాదండి. చుట్టూ వాతావరణం కూడా బాగుండాలి. పిల్లలు బాగా పెరగాలి అంటే వాడికి 2 ఏళ్ళు దాటకుండా 3 ఏళ్ళు దాటకుండా ఫోన్లు ఇచ్చేయకూడదండి. చిన్నప్పుడే ఫోన్లు చేతిలో పెట్టేసి మనకే ఇబ్బంది లేదు కదా, వాడు ఫోన్ ఏదో వాడు చూసుకుంటాడంటే అందులో చూడకూడనివే చూస్తారండి ఖచ్చితంగా. అక్కడ వాతావరణం బాగులేనప్పుడు ఏ పిల్లాడు బాగుండడు, పెద్దాళ్లే బాగుండరు. పిల్లల సంగతి చెప్పేది ఏమిటి? ఈ వాతావరణమే. చెరుకు గడలే బాగా, చెరుకు తీపి కదండి. ఆ తీయని చెరుకు రసం దాగ్గానే మనసులో రకరకాల కోరికలు పడదు. అదే కాఫీ తాగినా టీ తాగినా పుట్టేవి వేరు. అందుకే చెయ్యని చెరుకు రసం. తుమ్మెదలు ఎందుకు చెప్పారు? తుమ్మెదలు ఝంకారం చేస్తాయి, మకరందం సేవిస్తాయి. తుమ్మెదలు జమ్మంది నాదం అని తుమ్మెద ఝంకారం ఏర్పడగానే వీడు మనసులో వేరే నాదం వస్తుంది ఇక్కడ. అంచేది వసంత ఋతువు, మలయమారుతం, పిల్లగాలి, ఈ తుమ్మెదలు, ఈ చెరుకు విల్లు, ఇవన్నీ శృంగారాన్ని కలిగించే వాతావరణానికి సాధనాలు. అందువల్ల మన్మధుడు ఈ పని చేయగలుగుతున్నాడు. అంచేది మనం ఆ వాతావరణానికి దూరంగా ఉండాలి. ఒకవేళ అదే వాతావరణంలో ఉండాలి అనుకుంటే భార్యతో సహా ఉండాలి, భర్తతో సహా ఉండాలి. అది మంచిదే కదా, కాదని ఎవరు చెప్పలేదు కదా. ధర్మం ప్రకారం ఉంటే సంతాన యజ్ఞం అన్నారు, అధర్మం చేస్తే అక్రమ సంబంధం అన్నారు. ఎలా ఉండాలో తెలుసుకుందాం. ఇంతటికి ఈయనకి శక్తి ఎలా వచ్చిందయ్యా? ఇంత చిన్న సాయుధనాలతో ఉన్నవాడికి ఇంతటి లోకాన్ని మాయ చేసే శక్తి ఎలా వచ్చిందయ్యా? తదాప్యేక సర్వం హిమగిరి సుతే కామపి సుత అపాంగాత్తే లబ్ధ్వా కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. ఇంతటి లోకాన్ని మన్మధుడు ఎందుకు మాయ చేయగలుగుతున్నాడు అంటే, నీ కంటి కొసల నుంచి ఏదో అనుగ్రహాన్ని ఆయన పొందగలిగాడయ్యా అన్నారు. ఎప్పుడు పొందగలిగాడో తెలుసా? శివుడు మీద బాణాలు వేశాడు మన్మధుడు. ఆయన నుదుటి కన్ను తెరిచాడు.
దాంతో మన్మధుడు కాలి బూడిదయ్యాడు. దాని రహస్యం ఏమిటో తెలుసా? ఊరికే సినిమాలో చూపిస్తారు మనకి, ఆ ఎదురుగా మన్మధుడు అనే ఒక ఆయన ఉన్నట్టు, ఈయన శివుడు ఇలా చూసినట్టు, ఆయన ఏదో 2 బాణాలు వేసినట్టు, ఈయన కళ్ళు తెరిచినట్టు, వెంటనే ఓ అగ్నిజ్వాల వచ్చినట్టు, అక్కడ ఆయన భస్మం అయిపోయినట్టు ఏవో చెబుతారు. అది సినిమా. అలా చూపించకపోతే నువ్వు 150 రూపాయలు 200 ఇస్తావా? ఎందుకు ఇస్తావు? ఓ బొమ్మ కనపడాలిగా. కానీ దాని ఉద్దేశం ఏమిటంటే, కామవాంఛ కలిగినప్పుడు, పదవీ వాంఛ కలిగినప్పుడు, అసూయ కలిగినప్పుడు, కోపం కలిగినప్పుడు నువ్వు 3వ కన్ను తెరిచి చూడు, దాన్ని 2 కళ్ళతోనూ చూడవు. 2 కళ్ళతో చూసినంతకాలం మనకు ఆ వాంఛలు పెరుగుతూనే ఉంటాయి. 3వ కన్ను అంటే జ్ఞాననేత్రం. జ్ఞాననేత్రం అది ఎప్పుడు కనిపిస్తుంది? కళ్ళు మూస్తే కనిపిస్తుంది. కళ్ళు మూస్తే దైవం కనపడాలి, కళ్ళు తెరిస్తే దేశం కనపడాలి. అది మన జీవితం లెక్క. కళ్ళు మూస్తే దైవం కనపడాలి, కళ్ళు తెరిస్తే దేశం కనపడాలి. బతుకు దేశం కోసం, మన కోసం కాదు. మన కోసం మనం జపం చేసుకోవచ్చు, కళ్ళు మూసుకుంటాం హాయిగా. కళ్ళు మూసుకుని లోపలికి చూడగలిగితే దైవం కనపడాలి. కళ్ళు తెరిచింది, దేశంలో అనాథలు, బీదలు, పేదవాళ్ళు కనపడాలి. మన సంపదలు కాదు కనపడవలసింది. అప్పుడు జీవితం సార్థకం అవుతుంది. అందుకని సద్గురు శివానందమూర్తి గారు చెబుతారు మాట, కళ్ళు మూస్తే దైవం కనపడాలి, కళ్ళు తెరిస్తే దేశం కనపడాలి. అది జీవితానికి సార్థకత అంటాడు ఆ మహానుభావుడు. అలా కళ్ళు మూసి ధ్యానం చేస్తే లోపల మనలో మనం ఆలోచించుకుంటే, ఇంత చేసి ఈ వంకర సంబంధం వల్ల నేను పొందగలిగేది ఎంత సౌఖ్యం, దీనికోసం నేను ఎంత కోల్పోతున్నా అని ఆలోచిస్తే ఆ మనిషి మానేస్తాడు. అదే జ్ఞాననేత్రం. శివుడు జ్ఞాననేత్రం తెరవగానే మన్మధుడు బూడిదయ్యాడు అంటే, నువ్వు కూడా తెలివిగా ఆలోచిస్తే కామవాంఛ నాశనం అవుతుంది. దానికోసమే ఆ పురాణాన్ని అలా చెప్పారు. కాస్త ఆగి వెంటనే దూకేయకుండా రంగంలోకి, వెంటనే ఫోన్ పట్టుకుని SMS నొక్కేయకుండా కాస్త ఆలోచించి, ఏమిటిది, నాకేం సంసారం లేదా, పిల్లలు లేరా, పిల్లలు చూస్తే నా పరువు ఏమవుతుంది, ఇక్కడ ఏమనుకుంటారా, నాన్న ఇలా చేసావు, అమ్మాయి ఇలా చేసావంటే ఎంత అవమానం నాకది, నా పిల్లలు బయట తలెత్తుకుని తిరగలరా అని ఈ మాట దీన్ని అట్టు తిరగేయడం అంటారు. వంటింటి భాషలో అట్టు తిరగాయి. ఒక్కసారి తిరగేస్తే తెలిసిపోయింది ఇక్కడ ఏమిటి నేను పొందేది అని. ఒక్కసారి 10 నిమిషాలు అలా లోపలికి ఆలోచించుకుంటే ఆ వాంఛ పోయింది. అంటే జ్ఞాననేత్రం తెరుచుకుంది, మన్మథ వాంఛ దగ్ధమైంది. అదే కామదహన ఘట్టంలో రహస్యం. అందుకని ఎక్కడెవరో ఒక ఆయన కూర్చున్నాడు, ఇంకో ఆయన కూర్చున్నాడు, ఈ బాణాలు వేసి, ఇవన్నీ మనకి సినిమా కథకని చెప్తారు, దానికేముంది. ఇలా చేయగలగాలి. అందుకని మనం కూడా ఆ వాంఛలు మన దగ్గరికి చేరకుండా మన సంసారాల్లో మనం సుఖంగా ఉండాలంటే అమ్మవారిని శరణ వేడాలి. మన్మధుడికి ఆ శక్తి వచ్చి బూడిదైపోతే అమ్మవారిని శరణ వేడాడు. అమ్మ మీకు పెళ్లి చేద్దామని చూశాను నేను, కానీ మీ ఆయనేమో నన్ను బూడిద చేశాడు అని రతీదేవి వెళ్ళి అమ్మవారి పాదాల మీద పడితే, మగాళ్ళ కోపం వచ్చినప్పుడు అలాగే ఉంటారు, నేను చూస్తానులే అని చెప్పింది అమ్మవారి దయ్యది. సరిగ్గా వివాహం అయిపోయిన తర్వాత ఇద్దరు ఇలాగ చిటికిన వేలు పట్టుకుని కొంగుముడు వేసుకుని కొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్నారయ్యా అని ఘంటసాల వారి పాటలాగా అలా తిరుగుతూ సరదాగా పెడుతూ పెద్దవాళ్ళకి, వశిష్ఠుడు, అరుంధతి లాంటి వాళ్ళకి నమస్కారం చేస్తూ ఉంటే అమ్మవారు ఏం చేసిందంటే నెమ్మదిగా ఈ చిటికిన వేలు గోరుతో ఇలా రాసింది ఒక్కసారి. అంతే, అంత శివుడు అంతటి వాడు ఐసే ఎట్టయిపోయాడు అక్కడ. వెంటనే పక్కకి తిరిగి, ఏమిటి పార్వతి అన్నట్టు. వెంటనే ఏమన్నా ఆలోచించండి ఒక్కసారి, గమనించాలమ్మా. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సంసారాల్లో ఏవైనా ఇబ్బందులు వస్తే చెప్పడానికి సమయం ఉంటుంది, సందర్భం ఉంటుంది. ఆ సమయం సందర్భం గమనించి చెబితే రావణాసురుడు లాంటి వాడు కూడా వెంటాడు, ఏం పర్వాలేదు. సమయం సందర్భం చూడాలి. ఇలా మొహం మీద మొత్తం పెంటెట్టేయకూడదు, ప్యాండీళ్ళు జల్లేయకూడదు. కాస్త సహనం ఉండాలి, ఓపిక ఉండాలి. వాడికి ఓ సమయం ఉంటుంది, అప్పుడు కూర్చోబెట్టాలి నెమ్మదిగా. ఏమిటయ్యా, ఏమిటి పిచ్చి అంతా లేదు, నా పరువు పోతుందయ్యా బయట అని చెబితే అతనికి కన్నీళ్ళు వస్తాయి. మనిషి కదా, ప్రయత్నం చేయాలి. అండ్ ఈ మాట నేను ఎందుకు వినాలి, నా మాట నువ్వు ఎందుకు వినాలంటే అయిపోయింది ఇక సంసారం ఇక్కడ. అందుకని అమ్మవారు కూడా ఆగమని చెప్పింది రతీదేవిని, కంగారు పడకు, మా 16 రోజుల పండగ అయ్యేలోగా నీ భర్త బతుకుతాడు, నువ్వు కంగారు పడకు, నేను ముత్తైదువునైంది, నేను వితంతువుని చేయడానికి కాదు, ఇక్కడ ఉండు అని చెప్పింది. సరిగ్గా శివుడు ఆవిడకు అనుకూలంగా ఉండి సరదాగా పెళ్లి పందిట్లో తిరుగుతూ అందరినీ పలకరిస్తూ ఉన్నప్పుడు నెమ్మదిగా చిటికిన వేరుతో ఇలా ఒక స్పర్శ అందించగానే ఆయన తిరిగి ఏమిటి అన్నాడు ఆయన. మనకి పెళ్ళి అయింది, ఆ పెళ్లి చేయడం కోసం మన్మధుడు ప్రయత్నం చేశాడు, వాడిని చంపడం భావ్యమేనా, ఓసారి ఆలోచించండి. ఏమిటో అప్పట్లో ఆవేశంలో ఆలోచించలేదు, దానికేముంది, సెకండ్ షో వేసేద్దాం, రీలు మార్చేద్దాం అన్నాడు అని. వెంటనే రతీదేవిని పిలిచి అమ్మవారు చెప్పింది, ఆవిడ ఆజ్ఞ ప్రకారం నేను చేస్తున్నా, తప్పకుండా నీ భర్త బతుకుతాడు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీకు మాత్రమే శరీరంతో కనపడతాడు, లోకంలో ఎవరికి కనపడ్డాడు, నాకు కనపడితే చాలండి, ఈయన ఇతరులకు కనపడితే ప్రమాదం అని చెప్పింది ఆవిడ. ఎందుకంటే మన్మధుడు చాలా అందమైన వాడు. ఇంకో మాట చెబుతున్నా సరదాకి, అంత అందమైన మన్మధుడు ఏ రంగులో ఉంటాడో తెలుసా? రామచంద్రుడు నల్పు, రతి వల్లభుడు నల్పు, మన్మధుడు నల్లగా ఉంటాడు. భారతదేశం నల్లధనాన్ని అందంగా అంగీకరించింది.
మా అందానికి ప్రతినిధి అయినటువంటి మన్మధుడు నల్లగా ఉంటాడండి. ఎవడండి తెలుపు ఎరుపు అందం అన్నది బుద్ధి లేక. మనం అందరం ఎక్కువ మంది నల్లగా ఉంటాం కాబట్టి మనం ఏమనుకుంటామంటే ఎర్రగా ఉన్నవాళ్ళు ఎవరన్నా కనపడగా ఎర్రగా బుర్రగా, ఈ బుర్రగా ఏమిటో నాకు ఎప్పటికీ అర్థం తెలియదు. ఎర్రగా బుర్రగా అంటారు ఏమిటో, బుర్ర గుంజులో బుర్రేమో. మనం ఎక్కువ మంది నల్లగా ఉంటాం కాబట్టి మనకి ఎరుపు తెలుపు అనేవి అందంగా కనపడతాయి. మీకు ఆశ్చర్యం ఏంటంటే అమెరికాలో వాళ్ళు నల్లవాళ్ళని పెళ్లి చేసుకుంటారు, ఎక్కువ నలుపు అందంగా భావిస్తారు. ఎందుకని అక్కడ అందరూ తెల్లగా ఉంటారు. అక్కడ వాళ్ళకి నలుపు విచిత్రం. అక్కడ అందరూ తెల్లగా ఉంటారు కాబట్టి నలుపు వాళ్ళకి అందంగా కనపడింది. మనం ఇక్కడ అందరం ఎక్కువ భాగం నల్లగా ఉంటాం కాబట్టి మనకి తెలుపు అందంగా కనపడుతుంది తప్పితే అందం ఎప్పుడూ వస్తువులో ఉండదు, మన ఆలోచనలో ఉంటుంది మిత్రమా. అర్థం చేసుకుంటే సరే, అందం వస్తువులో ఉండదు, మన ఆలోచనలో ఉంటుంది. యదేవ రోచితే యస్మై భవేత్ తత్సస్య సుందరం అని సంస్కృతంలో చెప్పారు. ఎవరికి ఏది ఇష్టమైతే అది అందంగా కనపడుతుంది తప్పితే అందమైంది అందం కానిది అంటూ ప్రపంచంలో లేదండి అసలు. అయితే ఈ దేశంలో ఒకలా ఆ దేశంలో ఒకలా ఎందుకుంటున్నాయి? ఇంతగా మనం మన్మధుడు ఉంటాం. మన్మధుడు నల్లగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు. అంతేందుకు రామచంద్రమూర్తి అందానికి ప్రతినిధి, ఆయన నల్లగా ఉంటాడు. శ్రీకృష్ణమూర్తి అందానికి ప్రతినిధి, ఆయన నల్లగా ఉంటాడు. నలుపే అందానికి ప్రతినిధి అని భారతీయ తత్వశాస్త్రం పురాణాలు అంగీకరించాయి. అందుకని ఆయన అలా చెప్పగానే ఈయన చెప్పి ఆయన బతికిస్తాను తప్పకుండా, నీకు మాత్రమే శరీరంతో కనపడతాడు, మిగిలిన వాళ్ళకి శరీరం ఉండదు కానీ చేసే పని అంతా చేస్తాడు. అంటే అతనుడు అన్నారు. అతను అంటే శరీరం లేనివాడు. అంటే ఈ పెద్ద మనిషి శరీరం లేకుండానే ఇంత బాధపడుతున్నాడు అంటే వీడు శరీరంతో ఉంటే ఇంకెంత బాధపడతాడో మనం ఆలోచించాలి. అందుకని మనం ఏం చేయాలి? ఆశ్రయించాలంటే శివునంతటి వాణి మనోభవునంతటి వాడు గెలువ, శివునంతటి వాణి మనోభవునంతటి వాడు గెలువ, భవదీయాంఘ్రుల్ శివపత్ని శరణుందడే, భవదీయాంఘ్రుల్ శివపత్ని శరణుందడే, అవి ఏ మాకైన శరణము అతనున్ గెలువన్, అవి ఏ మాకైన శరణము అతనున్ గెలువన్. శివుణ్ణి గెలవడానికి మన్మధుడు కూడా నీ పాదాలే ఆశ్రయించాడమ్మా మహాకాళీదేవి. అంచేత మేము ఈ మన్మథ వాంఛలని గెలవడానికి కూడా, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలను గెలవడానికి కూడా మేము నీ పాదాలే ఆశ్రయిస్తున్నాం అని అమ్మవారిని ఆశ్రయిస్తే మనకు ఆ వాంఛలే లేకుండా సుఖంగా హాయిగా జ్ఞాన మార్గంలో ఉండేలా చేస్తుంది అమ్మవారు. ఎందుకంటే ఈ భోగాలేవి శాశ్వతం కాదు, ఇంత చేసి ఉండేవి కాదు. ఈ అరముష్టి భోగములకు ఇంతగా కొట్టుకపోవు కంటే, ఈ అరముష్టి భోగములకు ఇంతగా కొట్టుకపోవు గంటే, నీ ఆయతనమ్ముగన్గొనగా హాయిగా కాలము సాగజేయ, నీ ఆయతనమ్ముగన్గొనగా హాయిగా ప్రాణము వీడుటైన మేలేయనిపించునమ్మరో. ఇది మన మనస్సులో రావాల్సిన ఆలోచన. ఈ అరముష్టి భోగములకు ఇంతగా కొట్టుకపోవు గంటే, నీ ఆయతనమ్ముగన్గొనగా హాయిగా ప్రాణము వీడుటైన మేలేయనిపించునమ్మరో. చెలింతు సుఖింతు ద్రవింతు గాని, చెలింతు సుఖింతు ద్రవింతు గాని, దేవాయ నమః శివాయ, దేవాయ నమః శివాయ, దేవాయ నమః శివాయ అనుభావనతో శరీరావివేవియున్. పొందవలసిన భావనది, కలగవలసిన తన్మయం ఇది. ఏ సుఖం పడుతున్నాం అనుకున్న వాళ్ళైనా చూడండి, దయచేసి దీన్ని తీవ్రంగా తీసుకోండి, చలోక్తిగా తీసుకోవద్దు. మద్యం తాగేవాళ్ళు కూడా ఆలోచించండి, గడియారం పెట్టుకోండి. నిజంగా నాలుక మీద పడుతున్నది ఎంత, నన్ను తీవ్రంగా బాధిస్తున్న విషయం కాబట్టి, రాష్ట్రాలు కాదు దేశం నాశనం అయిపోతుంది కాబట్టి ఇంతగా చెబుతున్నా. నిజంగా నాలుక మీద పడింది ఎప్పుడు, మనకు అనుభవించిన వచ్చిన కిక్ ఎంత, వచ్చిన సుఖం ఎంత, దీనికోసం అంత ఖర్చు పెట్టాలా, అంత పరువు పోగొట్టుకోవాలా, రోడ్ల మీద పడిపోవాలా, ఎవడో గుర్తుపట్టి మన ఇంటికి తీసుకెళ్ళాలా, అంత తాగేయాలా? ఇది అరముష్టి భోగం అంటే. ఏం పొందాం? ఏ శుభ్రంగా స్ట్రాంగ్ కాఫీ, మద్రాస్ ఫిల్టర్ కాఫీ తాగితే ఈ కిక్కు రాలేదా? అదవ కిక్కు. భార్యతో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తాగచ్చే హాయిగా, ఈ కూడా ఏంటండి? వాళ్ళని బాధపెట్టి వీళ్ళని బాధపెట్టి చివరికి ఏం చేయాలో తెలియక నమః శివాయ ఆడాళ్ళు కూడా మొదలెట్టేశారు. దేశం చాలా డెవలప్ అయిపోయింది. మీకేం తెలుసు, హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో పడుతున్న వాళ్ళు మహిళలే ఎక్కువ, చచ్చిపోతున్నాం వెళ్ళలేక. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుపడుతున్న వాళ్ళు మగాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ మాట నేను ఒక పోలీస్ అయిన దగ్గర అంటే, లేదండి బాబు ఆడవాళ్ళు ఎక్కువ అన్నారు. నమస్కారం అన్నాను అని చెప్పేశాడు లెక్క.
అంటే ఏమైందండి, వీళ్ళని సరి చేయలేక వాళ్ళు అలవాటు చేసుకుంటారు. పోని ఇలా ఉంటే కానీ తెలియదు అంటే మొత్తం అందరూ చెడిపోతారా? వాళ్ళు సరి చేసుకోవాలి కానీ మనం కూడా చెడిపోతామా? అంటే ఇప్పుడు పిల్లలకి ఎవరు దిక్కు? వాళ్ళు ముందే చెడిపోతాడు. అంచేత మద్యపానం ద్వారా, అక్రమ సంబంధాల ద్వారా, డ్రగ్స్ మత్తుమందులు సేవించడం ద్వారా ఏదైనా సరే అనుభవిస్తున్న సుఖం ఎంత? ఒక మత్తుమందు ఇవాళ పెద్ద సమస్యగా మారింది కదా 2 రాష్ట్రాల్లో. ఆలోచించండి. ఇంత పొట్లం ఏదో ఎక్కడో పెడతాడు, ఎక్కడో కూర్చుంటాడు, ఎక్కడో నుంచుంటాడు, పైకి చూస్తాడు, కిందకు చూస్తాడు, ఎవరో చూడకుండా చూస్తాడు, అంటాడు, ఇలా పెట్టుకున్నాడు అప్పటికండి. ఇదంతా మీకెలా తెలుసు అనకండి, పత్రికల్లో వేశా. ఇంత వివరంగా ఎలా చెబుతున్నారో కవికి తెలియదంటూ ఉండదు. ఒక్కసారి దృష్టి పడితే చాలు, మేము మొత్తం కావ్యం రాసేస్తాం. సరిగ్గా ఇదేనండి. ఎవడు చూడకూడదు, పట్టుకుంటాడేమో అని బెంగ. ఎక్కడి నుంచి తెచ్చామంటాడు, రవాణా అంటాడు. పోనీ అలాగని వీడు శిక్ష వేస్తాడని లేదు, వాడి చేతిలో పెట్టేస్తే వదిలేస్తాడు. బాధ అయితే పడాలి కదా. అందుకే నలుగురు చూడకూడదు, భార్యకి తెలియకూడదు, పక్కింటి వాళ్ళకి తెలియకూడదు, ఎక్కడికో పోవాలి, ఓ మురుక్కాలో పక్కన నిలబడాలి, అదేదో ఏం పొందావు నీ తలకాయ? మరి దాదాపు 2 గంటలు కావస్తోంది మిత్రులారా, నేను గుండెల్లోంచి మాట్లాడుతున్నా. మీకు నేనే డ్రగ్స్ సప్లై చేయలేదే, కేవలం పద్యం తప్ప మద్యం ఒక్క చొక్క ఇవ్వలేదే. ఎందుకు కూర్చున్నారండి ఇక్కడ? మీరు భయపడ్డం లేదే, నేను భయపడ్డం లేదే. నేను హాయిగా ఉన్నానే, మీరు హాయిగా ఉన్నారే. ఎవరికి భయం లేదే ఇక్కడ. పోలీసులు కాదమ్మా, యమధర్మరాజు వచ్చినా మనం భయపడమే. ఆయన కూడా కూర్చుని వినెళ్ళిపోతాడు, ఇలాంటి ప్రసంగం మళ్ళీ రాదని. ఇంత ధైర్యంగా ఎందుకు ఉండగలిగామండి? ఎప్పుడూ సౌజన్యమే, దౌర్జన్యమే. మంచితనానికి ఉండే ప్రాధాన్యం చెడ్డతనానికి ఉండదండి. సద్వ్యసనానికి ఉండే ప్రాధాన్యం దుర్వ్యసనానికి ఉండదండి. నువ్వు భయపడుతూ బెక్క చచ్చిపోతూ పెళ్ళాం బిడ్డలు చూస్తారనే బెంగతో, పిల్లలు చూస్తారనే బెంగతో, మిత్రులు చూస్తారనే బెంగతో ఆ దుర్వ్యసనం పాలయ్యే కంటే హాయిగా అందరూ మెచ్చుకునేటువంటి అలవాట్లు మనం చేసుకుని హాయిగా ఉండొచ్చు కదా. ఎవరొద్దన్నారు? కాస్త ఆలోచించుకుంటే సరిపోయి. ఇదే జ్ఞాననేత్రం. శివుడు జ్ఞాననేత్రం తెరిచాడు. ఇక్కడ ఏదో ఉంటుంది, పట్టకార పట్టి తెలుస్తారు అనుకోకండి. మన ఆత్మవిమర్శ చేసుకోవడమే జ్ఞాననేత్రం. ఏం చేస్తున్నా, ఏం పొందుతున్నా ఇంత చేస్తే? ఈ అరముష్టి భోగములకు ఇంతగా కొట్టుకపోవు కంటే నీ ఆయతనం ముగన్గొనగా హాయిగా ప్రాణము వీడుటైన మేలేయని వించునమ్మరో. ఈ పనికిమాలిన భోగాల కోసం ఇంతగా రోజు కొట్టుకుపోవడం కంటే అమ్మవారిని చూడాలి, భగవంతుడిని చూడాలి. చెబుతున్న వాళ్ళందరూ అంతటా ఉన్నాడు అంటారు. యచ్చకించి జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిష్యతస్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. నీకు కనిపిస్తున్న, నువ్వు వింటున్న దాంట్లో, నువ్వు చూస్తున్న దాంట్లో, నువ్వు స్పృశిస్తున్న దాంట్లో, నువ్వు అనుభవిస్తున్న దాంట్లో, ప్రతి దాంట్లోనూ ఉన్నది నారాయణమూర్తేనయ్యా అని వేదం చెబుతోంది కదా. అటువంటి వాడు నా గుండెల్లో ఉన్నాడు కదా. గుండెల్లో ఉన్నట్టు గుడిలో కాదుట. అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్టః త్వం స్వాశరీరాత్ ప్రవృహేత్ పుంజాది వేషీకాం ధైర్యేణ అని కఠోపనిషత్తు చెబుతోంది. ఎక్కడో లేడు దేవుడు మిత్రమా. అంగుష్టమాత్రక బొటన వేలంత ఆకారంలో సదా జనానాం హృదయే సన్నివిష్టః, నీ హృదయంలో ఉన్నాడు. భగవంతుడి ఆకారాన్ని సరిగ్గా లెక్క కట్టి చెప్పిందండి వేదం. భౌతికంగా ఏదో ఊహ కాదు ఇది, బొటనవేల ఆకారం. అందుకే గమనించండి, పితృకార్యాలు చేసేటప్పుడు, శ్మశానంలో కర్మకాండ చేసేటప్పుడు నాయన పెద్ద కొడుకు చెబుతారు, వెళ్ళి బొటన వేలంత గొలకరాయి ఒకటి పట్టుకురమ్మంటారు. బొటన వేలంత చిటికిన వేలని చెప్పరు. సరిగ్గా లెక్క పురోహితుల మాట, శాస్త్రం అది. బొటన వేలంతా గులకరాయి పట్టుకొని చెబుతూ ఏమంటారంటే, మట్టి ఉండకూడదమ్మా, మట్టి ఇసుక శుభ్రంగా తుడిచేసి కడిగేసి నీ తువ్వాలతో పంచుతో చూడమ్మా, మళ్ళీ వేరే గుడ్డ కదా, నువ్వు పైన ఉత్తరయ్య ఉంది కదా దాంతో, ఎందుకంటే అది మీ నాన్నగారు అని చెబుతాడండి. విచిత్రం, అది నాన్నగారు ఏమిటండి? ఆ పోయిన జీవుడికి కల్పించిన రూపం బొటన వేలంతా గులకరాయి. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ఈ గుండెల్లో జీవుడు రూపంలో బొటన వేలంతే ఉన్నాడు. ఆ బొటన వేలంతా రాయిని అక్కడ పెట్టి దాన్ని తండ్రిగా భావించి దానికే నైవేద్యాలు పెడతారండి. షోడశోపచారాలు ఉంటాయి, వాటికి కూడా ఏం తేడా ఉండదు. శుభకర్మ అశుభకర్మకి మన దగ్గర కుడి ఎడమ తేడా తప్పితే వేరే ఏం లేదండి. దయచేసి ఎవరిని బహిష్కరించకండి, చాలా తప్పు. మా ఇంట్లో పెళ్ళి అయిందండి, నేను శవం వేయడానికి రాను. ఎన్ని రోజులు రావయ్యా? 2 రోజులు 3 రోజులు అంతే. వెళ్ళాలి తప్పకుండా. ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవడం కంటే ఇది ఎక్కువ. వాళ్ళు వెళ్ళట్లేదండి ఎవరు కూడా. పెళ్ళి ఏందండి, రాను. మా కోడలు నీళ్ళు వేసుకోకపోతే పాలు వేసుకొని పని ఏం చేస్తారు అక్కడ? వెళ్ళి శవం మోస్తే, నేను మొహమాటం లేకుండా చెబుతున్నాను శాస్త్రం తెలిసిన వ్యక్తిగా, కోడలు నీళ్ళు వేసుకుందుకు ఇంటికి వస్తే అప్పుడే కనుక నువ్వు వెళ్ళి అనాథ శవాన్ని మోసినట్టయితే శ్రీరామచంద్రమూర్తిని ఇంట్లో పుడతాడమ్మా. శ్రీరామచంద్రమూర్తిని ఇంట్లో పుడతాడు.
అనాథనాథ సర్వజ్ఞ అంటాడు భగవద్గీతలో. అనాథనాథుడైన భగవంతుడు పుడుతుంది, అనాథను ఆదుకున్నావు నువ్వు. అక్కడెవరు మోసేవాళ్ళు లేరు అక్కడ. ఇప్పుడు హైదరాబాద్ లాంటి చూడంటే ఏదో విద్యుత్ దహన వాటికలు వచ్చాయండి. ఇప్పటికి పల్లెటూళ్ళలో పరిస్థితి ఏమిటి? ఆ కులం వాళ్ళే రావాలి, బంధువులే రావాలి, ఎవడూ రాడు ఇక్కడ. అందరూ తలో వంక పెట్టి తప్పించుకుంటున్నారు. ఆపదలో ఆదుకోవడం అంటే అదే. అశుభానికి శుభానికి తేడా కుడి ఎడమ అంతే. ఇక్కడ యజ్ఞోపవీతం ఇలా వేసుకుని చేస్తారు, అపరకర్మ అయితే ఇలా వేసుకుని చేస్తారు. అంతకంటే ఏమీ లేదు తేడా. అపరకర్మ పురోహితులను దయచేసి వేరుగా చూడవద్దు. సత్యనారాయణ వ్రతం చేయించేవాడు ఎంత గొప్పవాడో, సంవత్సరకాలు చేయించేవాడు అంతే గొప్పవాడు, తేడా లేదు. ఆయన్ని ఈయన్ని ఇద్దరిని బ్రహ్మస్వరూపాలుగా మనం భావించవలసిందే, బ్రహ్మగారిని పిలవలసిందే. ఇంకా ఇంత అపరకర్మను కూడా కన్నీళ్లు లేకుండా ధైర్యంగా ముట్టే విధంగా చేయిస్తున్నాడంటే ఒక్క రవ్వ ఈయనే గొప్పవాడు అని చెప్పాలంటే. అక్కడ షాకింగ్ న్యూస్. అది శుభకార్యం వేరండి, ఇది షాకింగ్ న్యూస్. అది కూడా తట్టుకున్నాయన. ఒకవేళ పోయిన వాడితో ఈయనకి ఒక అనుబంధం ఉండొచ్చు, మిత్రుడు కావచ్చు, మేనత్త కొడుకు కావచ్చు, ఆయన చేయిస్తున్నాడు. వృత్తి ధర్మం ఇంత గౌరవించాలి. అంతేగాని వాళ్ళు మొహం చూడడం పాపం అన్నట్టుగా భావిస్తారు కొందరు. చాలా తప్పండి అది, అలా ఎక్కడా లేదు. ఈ అంగుష్టం అంటే ఇదే. నీ గుండెల్లో ఉన్నవాడు అంగుష్టమాత్రుడే, శ్మశానంలో పితృకార్యం అప్పుడు కల్పించేవాడు అంగుష్టమాత్రుడే. ఒకటే కదా, తేడా ఏముంది ఇక్కడ? దాన్ని గ్రహించగలగాలి మనం. ఎలాగా? ఈ సుఖాలు భోగాలు వచ్చినప్పుడు, ఈ అక్రమాల గొడవలు వచ్చినప్పుడు కాస్త ఆలోచన చేయాలి. ఎంత సూక్ష్మంగా ఆలోచించాలి తెలిసి చెబుతున్నాడు ఉపనిషత్తులో. త్వం స్వశరీరాత్ ప్రవృహేత్, నీ శరీరం నుంచి ఆ బొటన వేలంత ఉన్న జీవుణ్ణి వేరు చేయి. ప్రవృహేత్ అంటే ఎలా చేయాలట? ముంజాది వేషీకాం ధైర్యేణ. ఆ పురోహితులు ఏం చేస్తారో గమనించు. పితృకార్యాలు చేసేటప్పుడు, దర్భలు వాడేటప్పుడు పురోహితులు చాకచక్యంగా ఏం చేస్తారంటే దర్భగడ్డి ఇలా పట్టుకుని ఆ ఈయన దగ్గర ఇలా పట్టుకుంటారండి ఈ చేత్తో. ఈ రెండు రెబ్బలని చాలా నైపుణ్యంగా ఇలా విడదీస్తారండి. ఆ ఈయనే రెబ్బలే వచ్చేస్తాయండి. ఎంత నైపుణ్యం! చాలా సూక్ష్మంగా చూడాలి. కొంచెం గట్టిగా రాగాడంటే ఈయన విరిగిపోతుంది, అది పనికిరాదు. ఈయన విరగకుండా ఉండాలి. ఈ రెబ్బలు రావాలి, రెబ్బలు మళ్ళీ వాడతారు వేరే, ఈయన వేరే. ఆ పురోహితులు ఆ యజ్ఞ సందర్భాల్లో, పితృకార్యాల్లో ఆ ఈయన నుంచి, దర్భగడ్డి ఈయన నుంచి ఈ రెబ్బలు వేరు చేసినట్టుగా నీ శరీరం నుంచి నీలో ఉన్న జీవుణ్ణి వేరు చేసి చూడవయ్యా, నీకు మొత్తం తెలుస్తుంది అన్నాడు. ఈ వేలు మనకు చూసుకోకుండా సాధ్యం అవుతుందా? కళ్ళు మూసి దైవారాధన చేస్తే తప్ప సాధ్యం అవుతుందా? తాడెబ్బలవడం కాలువ పక్కన నిలబడి మొత్తం అక్కడ వెళ్ళే వాహనాలు వచ్చే వాహనాలు చూస్తూను, అక్కడ వంతెన జంక్షన్లో నిలబడిన నాయకుల విగ్రహాలు చూస్తుంటే తెలిసేది కాదు. ఇది ఏ బస్సు వచ్చి గుద్దేస్తుంది. ఇంట్లో కూర్చుని జపం చేయాలి, సూక్ష్మంగా ఆలోచించాలి, ఎలా బయటపడాలని మనం ఆలోచించాలి. అప్పుడు దేవాయతనమ్ముగన్గొనగహాయిగ ప్రాణము వీడుటైన మేలేయనిపించు నమ్మరో. నా గుండెల్లో ఉన్న నిన్ను కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తే ప్రాణం పోయినా మంచిదే. భగవంతుడు మనకు అభయం ఇచ్చాడు. ఎందుకని? వచ్చే జన్మలో శుచీనాం శ్రీమతాం గేహి యోగభ్రష్టోభిజాయితే. ఈ జన్మలో భగవద్దర్శనం కోసం ప్రయత్నం చేస్తే ఒకవేళ అతను ఏదైనా అనుకోకుండా అనారోగ్యం వలనో ప్రమాదాల్లోనో చనిపోతే వచ్చిన నష్టం లేదుట. మనం చదివిన ఎల్కేజీ నుంచి బీటెక్ ఎంటెక్ల వరకు పిహెచ్డీల వరకు ఏ చదువులు మన వెంట రావు. కానీ అధ్యాత్మ విద్య వచ్చే జన్మకు కూడా వస్తుందండి ఖచ్చితంగా. అది వాసన పట్టేసి వస్తుంది ఖచ్చితంగా. అధ్యాత్మ విద్య ఒక్కటే విద్య. అధ్యాత్మ విజ్ఞానం అన్నారు. మీరు ఇక్కడ కూర్చుని వినే వేదాంతం మీ మనస్సు కొంటబట్టేలా మీరు చేసుకుంటే జన్మలకి వస్తుంది. అది నాకు వస్తుంది, మీకు వస్తుంది. ఇంకే విద్య రాదు అలాగా. ఈ వేసుకున్న కంకణాలు లంకణాలు ఇవేమీ రావు. ఇవన్నీ ఇక్కడ బారేసి పోవాల్సిందే. ఆ లోపల ఉన్న జ్ఞానము, భగవంతుడి గురించిన తపన ఉంది, అది వచ్చేస్తుంది కూడా. అప్పుడు వచ్చే జన్మలో మనం ఎంత శ్రమ పడక్కల్లా. సరిగ్గా 12 ఏళ్లకి జిడ్డు కృష్ణమూర్తి గారిలాగా, రమణ మహర్షిలాగా జయ శ్రీమద్ రమణ గోవిందా అంతే, జా పరమేశ వెళ్ళిపోతాడు ఇంటి నుంచి. నువ్వు ఉండమన్నా ఉండడు, నువ్వు చేసుకోమన్నా పెళ్లి చేసుకోడు. నీకు దొరకడు అసలు. ఏ హరిద్వారా వెళ్ళిపోతాడు అంతే. వాడు అదృష్టవంతుడు. ఎందుకంటే వాడిని తన్నేస్తుంది లోపల నుంచి. చచ్చావు 1000 జన్మలు ఎత్తావు, ఇంకెన్ని జన్మలు రా ఈ భోగాలు పని లేక, దా బయటికి రా. వాళ్ళు అలాగే అంటూ ఉంటారు. ఆ బంధాల నుంచి బయటపడడం లాగేస్తుంది అమ్మవారు. అక్కడ ఆవిడ చేసేది ఆవిడే. అందుకని అలా ప్రాణం పోయినా మంచిదేనమ్మా. ఎందుకని ఇందుకోసం ఈ సుఖాల కోసం చలించాం, సుఖించాం, ద్రవించాం. ఏం పొందామండి? చలింతు సుఖింతు ద్రవింతు గాని దేవాయ నమశివాయ అను భావనతో శరీరా వివేవీయం. మంచిది. ఆ జపాన్ని గురించి ఒక్క మాట చెప్పుకొని 2 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. దైవధ్యానము తప్ప వేరొకటి కర్తవ్యంబు కనిపింపదు. దైవధ్యానము తప్ప వేరొకటి కర్తవ్యంబు కనిపింపదు. దైవధ్యానము తప్ప వేరొకటి కర్తవ్యంబు కనిపింపదు. ఆ భావోద్వేగములు, ఆ అహంక్రియలు గొప్పలు తిప్పలేమయ్యనో. తల్లి మహాకాళీమాత, దైవధ్యానము తప్ప వేరొకటి కర్తవ్యంబు కనిపింపదు.
ఆ భావోద్వేగములు ఆ అహంక్రియలు గొప్పలు తిప్పలేమయ్యనో నీవే నీ శుభనామమే బ్రతుకునన్నీరవును నారవును నీవే నీ శుభనామమే బ్రతుకునన్నీరవును నారవును తల్లి వేదాంత శిరోమణి తల్లి వేదాంత శిరోమణి హృదయవల్లి మల్లికా పుష్పమా హృదయవల్లి మల్లికా పుష్పమా నా హృదయం అనే తీగకి పూసిన మల్లెపువ్వు లాంటి దానివమ్మా నేను నీ పాదాలు విడిచిపట్టను దేన్ని